నేను విఎస్ నాయుడు శ్రీకాకుళం నుంచి మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఒక లోక్సభ స్థానం ఉంది. ఇక్కడ నుంచి 23,19,000కు పైగా ఓటర్లు రేపు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం దీనికి సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మనం పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి చూసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం శ్రీకాకుళం జిల్లాలో ఒక లోక్సభ స్థానానికి గాను 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మిగతా ఏదైతే 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మొత్తం 90 మంది కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అభ్యర్థుల భవితవ్యం రేపు తేల్చేందుకు మొత్తం ఓటరు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓటరు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అధికార యంత్రాంగం. ఇక్కడ చూడొచ్చు మనకి ఏదైతే పోలింగ్ కేంద్రాలు మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 7 బూతులు మనకు కేటాయించారు. 190 నుంచి 196 వరకు ఇక్కడికి వచ్చినటువంటి పోలింగ్ వచ్చినటువంటి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్స్ కానీ వాళ్ళు వచ్చినటువంటి అభ్యర్థులకు ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలనేటటువంటి అంశంపైన కూడా క్లారిటీ ఉండేందుకు కొన్ని ఏదైతే పోస్టర్స్ కూడా అన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే వృద్ధులు వికలాంగులు వచ్చేటటువంటి వాళ్ళకి ఇక్కడ అన్ని ట్రైసైకిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు మనకి ఇప్పటికే సిబ్బంది అంతా కూడా పోలింగ్ స్టేషన్స్ కు చేరుకున్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ తాలూకా అందరూ కూడా ఏదైతే తమ పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి. ఇటు అన్ని వీవీప్యాట్స్ కానీ ఈవీఎంస్ ను చెక్ చేసుకున్నారు, అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు సీక్రెసీ ఉండేందుకు ఏదైతే ఆ టేబుల్స్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా కూడా 599 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ మరింత పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేసింది. మొత్తం మనం చూసుకున్నట్లయితే ఈ ఏదైతే రేపు జరిగేటటువంటి పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగేందుకైతే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి.